వైకుంఠ ఏకాదశి వ్రత కథ. ఒక కాలంలో దేవతలు అసురుల బాధతో చాలా దుఃఖం అనుభవించారు. వాళ్ళు అందరూ కలిసి శ్రీ మహావిష్ణు శ్రద్ధ భక్తితో ప్రార్థించారు. దేవతలు పిలుపు విని శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో ఉండగా ఆయన దివ్య శక్తి నుండి ఒక తేజస్వి దేవి అవతరించింది. ఆ దేవి ధర్మం కోసం యుద్ధం చేసి దుష్ట అసురుడిని సంహరించింది. శ్రీ మహావిష్ణు నిద్ర నుండి లేచి ఆ దేవి భక్తిని చూసి సంతోషించారు. ఆయన చెప్పారు, అమ్మ, నీ శక్తి వల్ల ధర్మం కాపాడబడింది. నువ్వు ఏకాదశి దేవిగా ప్రార్థించి పొందుతావు. ఆమె వినయంతో అడిగింది, ప్రభు, ఈరోజు భక్తితో వ్రతం చేసి మీ నామస్మరణ చేసేవారికి మీ వైకుంఠలోక ప్రాప్తి కలిగించండి. శ్రీ మహావిష్ణు అనుగ్రహం వరం ఇచ్చారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ దినం భక్తి, ఉపవాసం, పవిత్ర మనసుతో నాకు ప్రార్థించే వారికి నా కృప శ్రద్ధ ఉంటుంది. అందుకే భక్తులు ఈరోజు ఓం నమో నారాయణ అని జపం చేస్తూ శుద్ధ హృదయంతో వైకుంఠ ఏకాదశిని